మానవుని యొక్క స్వభావం ఎటువంటిదని బైబిల్ చెప్తుందంటే, ఒకటి వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని, రెండు నరుల హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని ఎవ్వరూ గ్రహించలేరని, మూడు దేవుని సంగతులు మనుషులు గ్రహించలేరు, దేవుని వెతికే మనస్సు వారికి లేదని, నాలుగు త్రోవ తప్పి పనికిమాలిన వారే మేలు చేయరని, వారి గొంతుకు తెరచిన సమాధి నాలుకతో మోసం చేస్తారని, పెదవుల క్రింద సర్పవిషం ఉందని పేర్కొనబడింది. ఐదు మనుషుల నోటి నిండా శపించటం పగా ఉంటుంది, శాంతి మార్గం తెలిసిన వారు కారని, ఆరు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని ప్రేమించని వారు. ఇలా అనేకమైన దురాశలతో కూడిన స్వభావం మనుషులదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది. వీటన్నింటినో కొన్నింటినో లేదా ఒకటో రెండింటినో ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నందున వీటి వలన మనుషునికి దేవుని మీద విరోధభావం కలిగింది. ఈ విరోధభావంతో మనిషి దేవునికి దూరమయ్యాడు. సహజంగానే ఆధ్యాత్మికంగా అందరం మృతులమైపోయాం. మానవుల యొక్క ఈ సహజమైన పాపపు స్వభావాన్ని యేసుప్రభు ఆయనతో కూడా సిలువ వేసి, ఆయన సిలువలో మన కోసం తన పోలికలో ఒక నూతన స్వభావాన్ని సృష్టించారు. అది మనకు ధరింపచేయడానికి. ఆయన సిలువ కార్యమందు విశ్వాసం ఉంచిన వారందరూ, అంటే నా శిక్షణంతా మన ప్రభువే భరించారు, నా మీద పడవలసిన ఉగ్రత అంతా ఆయనే భరించారని నమ్మిన వారందరూ, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వారు నూతన స్వభావాన్ని ధరించుకుంటారు. అప్పుడు ప్రభు వారిని నూతన సృష్టిగా చూస్తారు. ఇక పాతవన్నీ గతించిపోతాయని వాక్యం చెబుతుంది. ఇక ఎన్నటికీ ఆయన మనం పాత స్వభావంతో ఉండి చేసిన ఏ పాపం జ్ఞాపకం చేసుకోరు. మనల్ని ఆయనతో పాటు వెలుగులోనికి తీసుకుని వచ్చి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనల్ని వెలుగులోనికి నడిపించి అన్యోన్య సహవాసం చేస్తూ వచ్చినప్పుడు, క్రీస్తు యేసు యొక్క రక్తం తర్వాత కూడా ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రం చేస్తుంది. మన తలంపులు ఇదివరకు ఎలా ఉండేవంటే, ఈ పని చేస్తే నాకేంటి లాభం అనుకునేవారు. కానీ మారు మనసు పొంది నూతన స్వభావం ధరించుకున్న తర్వాత, ఈ పని చేస్తే దేవుడు ఎలా అనుకుంటారు, దేవునికి ఏం లాభం అని ఆలోచిస్తాం. దేవుడే మనకు మన జీవితానికి కేంద్రంగా ఉంటారు. పాత స్వభావంతో ఉన్న మనల్ని గురించి వాక్యం ఏం చెప్తుందంటే, ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్ల అంజూర పండ్లైనను కోయిదురా అని. అంటే మన పాప స్వభావంలో నుంచి మంచి ఫలం ఏది వచ్చే అవకాశం లేదని అర్థం. కానీ ఒకసారి క్రీస్తు యేసు యొక్క రక్తంతో మన మనస్సాక్షి శుద్ధి చేయబడితే, ఇక నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మంచి ఫలం ఫలించేలాగా, అంటే మంచి ఫలం అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, సాత్వికం, విశ్వాసం, ఆశా, నిగ్రహం. ఇవే దేవుని దృష్టికి మంచి ఫలం. వీటిని ఫలిస్తూ జీవంగల దేవుని సేవించగలం. ఈ ఫలము చేతనే రేపు ఆయన రెండవ రాకడలో మనం గుర్తించబడతాం, మధ్యాకాశంలోకి కొనిపోబడతాం. కాబట్టి మనసు మార్చుకునే అవకాశం ఉన్న కాలం ఇదని గుర్తించాలి. చాలా త్వరగా ఈ కాలం ముగించబడిపోతుంది. అందుకే చెప్పబడింది, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము అని. రక్షించబడి నూతన స్వభావాన్ని ధరిస్తే మన స్వభావం మనకే ఎంతో శాంతిని చేకూరుస్తుంది, మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది.